అసలు రేవ్ పార్టీ అంటేనే ఇలాంటి అరాచకం. విదేశాలతో పాటు ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో ఇటువంటి రేవ్ పార్టీలు నిర్వహిస్తారు. చాలా రేవ్ పార్టీలో డాన్స్, ఫన్, ఫుడ్, డ్రింక్, అలాగే డ్రగ్స్, సెక్స్ వంటి వాటి కోసం ఏర్పాట్లు చేస్తారు. కానీ డబ్బులు చాలా ఖర్చు చేయాలి. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను రేవ్ పార్టీలు అని పిలుస్తారు. 80ల నాటి డాన్స్ పార్టీల నుంచి ఈ ఘోరం ఉద్భవించింది. డాన్స్ పార్టీ రేవ్ పార్టీగా మారిపోయింది. మ్యూజిక్, టెక్నాలజీ, హాబీలు, డ్రగ్స్ దీనికి యాడ్ చేశారు. దీంతో వీటికి ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. మందు మత్తు చాలక పాము విషం గ్లాసులో పోసుకొని తాగేంత పిచ్చి ఇది. రేవ్ పార్టీల్లో మత్తు కోసం పాముల విషాన్ని వాడుతున్నారంటూ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్పై కేసు నమోదు కావడంతో రేవ్ పార్టీలపై పాము విషం ప్రభావంపై చర్చ రేగింది. రేవ్ పార్టీలకు విషాన్ని సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్విష్ యాదవ్ మరో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడుతున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని, పోలీసులు తనిఖీలు చేసిన సమయంలో 9 పాములను కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఇండియాలోనూ పార్టీల్లో పాము విషం తీసుకునే అలవాటు పెరుగుతోంది. మరోవైపు పాము కాటు మరణాలు భారత్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికీ గ్రామీణ భారతంలో పాము కాటు అతిపెద్ద సమస్య. భారత్లోని విషపూరిత పాములకు చైనా, రష్యా, ఫ్రాన్స్ సహా పశ్చిమ దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. కొంతమంది విదేశీయుల వినోదం కోసం కూడా వాటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు. విమానాల్లో విదేశాలకు పాములను స్మగ్లింగ్ చేయడాన్ని అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉండటంతో నేపాల్, బంగ్లాదేశ్లకు రోడ్డు మార్గం ద్వారా పాములను తరలిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో మందు పార్టీలో తాగిన మత్తులో పాము విషం తీసుకుంటున్న ఘటనలు ఇటీవలే భారత్లోనూ పెరుగుతున్నాయి. ముంబై వంటి నగరాల్లో జరిగే పార్టీల కోసం గుజరాత్లోని అటవీ ప్రాంతం నుంచి విషపూరిత పాములను తరలిస్తున్న ఘటన కొద్ది రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. మార్ఫిన్, ఓపియం వంటి డ్రగ్స్ తరచుగా తీసుకునే వారికి కొద్ది రోజుల తర్వాత అవి సాధారణంగా అనిపిస్తాయని పరిశోధన నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పాముల విషం 1 లీటరు ₹1,00,00,000 కంటే ఎక్కువ ధర ఉంటుంది. ప్రత్యామ్నాయ ఔషధాలు తయారు చేసే కంపెనీలు చాలా వరకు విషాన్ని అక్రమంగానే సేకరిస్తున్నాయి.